ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ అందరికీ బాగా పరిచయం ఉన్న రాజకీయ నాయకురాలు. ఒక నేషనల్ పార్టీని నడిపిస్తున్న మహిళగా డేరింగ్ ఉమెన్ అనే ట్యాగ్ తెచ్చుకుంది సోనియమ్మ. ఇటలీకి చెందిన సోనియా గాంధీ మన దేశంలో నేషనల్ పార్టీని నడిపించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. కానీ దాని వెనుక ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకం అంతా ఇంత కాదు. మరి ఇటలీకి చెందిన సోనియా గాంధీ మన దేశంకి ఎందుకు వచ్చింది? అసలు రాజీవ్ గాంధీకి సోనియా గాంధీకి ఎలా పరిచయం ఏర్పడింది? మన దేశం కోసం తన దేశంని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? అసలు రాజకీయాలంటే దూరంగా ఉండే సోనియా గాంధీ ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఇంతకీ సోనియా గాంధీ ఎదుర్కొన్న నెగిటివిటీ ఏంటి? ఇప్పటివరకు సోనియా గాంధీ సంపాదించిన ఆస్తులెంత అనే విషయాలతో పాటు ఆమె బాల్యం గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. సోనియా గాంధీ అసలు పేరు అడ్విగే ఆంటోనియా మైనో. సోనియా తండ్రి పేరు స్టెఫానో, తల్లి పేరు పావోలా మైనో. ఆమె ఇటలీకి చెందినవారు. 1946 డిసెంబర్ 9న ఇటలీలోని లూసియానా దగ్గర కాంట్రాడమ్ అనే గ్రామంలో జన్మించారు సోనియా గాంధీ. ఈ గ్రామం విన్చెన్సాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలోని మైనో ఇంటి పేరు గల కుటుంబాలు ఎన్నో తరాలుగా ఉంటున్నాయి. ఆ కుటుంబానికి చెందినవారే సోనియా గాంధీ. సోనియా టురిన్ కి దగ్గరలోని ఓర్బ్రస్ అనే పట్టణంలోనే పెరిగారు. సోనియా తండ్రికి స్టెఫానోకు ఆ పట్టణంలోనే ఒక నిర్మాణ వ్యాపార సంస్థ ఉండేది. దాన్ని నడిపించేవారాయన. అయితే సోనియా తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1983లో ఆయన మరణించారు. సోనియా తల్లి, అక్కా చెల్లెళ్ళు ఓర్బస్ అనే పట్టణం దగ్గరే ఉండేవారు. ఇక స్కూలింగ్ విద్య అంతా ఇటలీలో పూర్తి చేసుకున్న సోనియా గాంధీ ఉన్నత విద్య కోసం విదేశాలకెళ్లారు. 1964లో బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాషా స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆమె కేంబ్రిడ్జ్ నగరానికి వచ్చారు. అదే సమయంలో రాజీవ్ గాంధీ కూడా అక్కడే చదువుకుంటున్నారు. ఆ నగరంలో ఓ గ్రీక్ రెస్టారెంట్ లో 1965లో ఆమె రాజీవ్ గాంధీని కలిశారు. ఇలా అభిప్రాయాలు కలవడం, ఒకరికొకరు నచ్చటంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో రాజీవ్ ఇంజనీరింగ్ చదివేవారు. ఇలా ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకి తమ ప్రేమ గురించి చెప్పడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. అయితే ఇందిరాగాంధీ ఈ వివాహానికి ఒప్పుకోరని అందరూ అనుకున్నారు. కానీ సోనియా గాంధీ బాగా నచ్చటంతో ఆమె వివాహానికి ఎలాంటి అడ్డు చెప్పలేదు. 1968లో హిందూ వివాహ సాంప్రదాయంలో సోనియా గాంధీ రాజీవ్ ని వివాహం చేసుకున్నారు. పెళ్ళయ్యాక సోనియా తన అత్తగారు, అప్పటి భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగారి నివాసంలోనే ఉండేవారు. ఇంట్లో రాజకీయాల గురించి నిత్యం చర్చలు జరుగుతూ ఉండేవి. కానీ సోనియా గాంధీ మాత్రం ఏనాడు ఆ రాజకీయాల్ని పట్టించుకునేవారు కాదు. కేవలం భర్త, అత్తగారి కుటుంబం అదే ఆమె ప్రపంచంగా ఉండేది. 1970లో రాహుల్ గాంధీ జన్మించారు. 1972లో ప్రియాంక గాంధీ జన్మించారు. రాజీవ్ గాంధీ ఆ సమయంలో పైలట్ గా పనిచేసేవారు. సోనియా కుటుంబాన్ని బాగా చూసుకునేవారు. ఇందిరాగాంధీ భారత అత్యవసర స్థితి తర్వాత 1977లో రాజీవ్ గాంధీ తన కుటుంబంతో సహా కొన్ని నెలలు విదేశాలకు వెళ్లిపోయారు. 1980 జనవరిలో ప్రధానిగా పదవిని చేపట్టిన ఇందిరాగాంధీకి జూన్లో అనుకోని కష్టం ఎదురైంది. జూన్ 23న ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ సమయంలో ఆమె ఎంతో విచారంలో ఉండిపోయారు. అంతటి కష్టాన్ని కడుపులో దాచుకుని గాంభీర్యాన్ని ప్రదర్శించేవారు ఇందిర. తల్లికి ఈ సమయంలో తోడుగా ఉండేందుకు ఆమె పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ పైలట్ గా తన ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్ వచ్చేశారు. ఈ సమయంలో సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ ఇందిరా కుటుంబానికి దూరమయ్యారు. ఇలా ఉన్న సమయంలోనే 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ కాల్చి చంపారు. అత్త ఇందిరాగాంధీ మరణం తర్వాత భర్త ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే ముందు సోనియా ఒప్పుకోలేదు. తర్వాత పరిస్థితులతో ఆమె భర్తని రాజకీయాల్లోకి వెళ్లమని ప్రోత్సహించారు. ఈ సమయంలో సోనియా గాంధీకి భారత ప్రజలతో మమేకమవ్వాల్సి వచ్చింది. ప్రధాని భార్యగా ఆమె అధికారులు, నాయకులు అతిథి మర్యాదలు చేసేవారు. రాజీవ్తో కలిసి ఎన్నో రాష్ట్రాలకి అధికారికంగా సందర్శనకి వెళ్లేవారామె. 1984లో ఆమెది నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ పోటీకి నిలిచినప్పుడు రాజీవ్ గాంధీ సోదరుడి భార్య మేనకా గాంధీ కూడా ఆయనపై పోటీకి నిలిచారు. ఈ సమయంలో సోనియా గాంధీ తన భర్త విజయం కోసం విపరీతంగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఆ ఎన్నికల్లో రాజీవ్ విజయం సాధించారు. రాజీవ్ పదవీ కాలం పూర్తయిన తర్వాత
బోఫోర్స్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టోవియో సోనియా స్నేహితుడని, ఆయన ప్రధాని అధికార నివాసానికి తరచూ వచ్చేవారని ప్రచారం విపరీతంగా జరిగింది. అయినా ఆమె ఇవన్నీ పట్టించుకోలేదు. గుండె ధైర్యంతో ముందుకు సాగారు. ఇవన్నీ ఆరోపణలని కొట్టిపారేసేవారామె. భారతీయ చట్టాల ప్రకారం 2 పౌరసత్వాలు భారతీయ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 27న ఇటలీ ఎంబసీకి తన ఇటాలియన్ పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేశారు. 1983లో భారత పౌరసత్వం కోసం ఇటాలియన్ పౌరసత్వం కూడా వదులుకున్నారు సోనియా గాంధీ. అయితే 1991లో తమిళనాడులోని శ్రీ పెరంబుదురులో రాజీవ్ గాంధీ ఎల్టీఈ చేతిలో హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆమె చాలా కాలం కోలుకోలేదు. ప్రధానిగా ఆమెను పదవిని స్వీకరించమని దేశంలో ఉన్న అందరూ కోరారు. కానీ ఆమె ఆ పదవి వద్దు అన్నారు. పివి నరసింహారావును ప్రధానిగా పార్టీ పెద్దలు సోనియా గాంధీ నిర్ణయించారు. తర్వాత 2 పిల్లల్ని తీసుకుని కొంతకాలం సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోయారు. 1996లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు మాధవరావు సింధియా, రాజేష్ పైలట్, నారాయణ దత్ తివారీ, అర్జున్ సింగ్, మమతా బెనర్జీ, చిదంబరం, జయంతి నటరాజన్ ఇలాంటి పార్టీ సీనియర్ నాయకులు అప్పటి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరిపై బహిరంగ తిరుగుబాటు చేశారు. కొందరు పార్టీ నుంచి బయటికొచ్చేసి పార్టీలో చీలికలు తెచ్చారు. పార్టీ ఇలా ఉంది అని తెలిసి మళ్లీ సోనియా గాంధీ రంగంలోకి దిగారు. 1997లో సోనియా గాంధీ కలకత్తా ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ప్రాథమిక ప్రభుత్వం సభ్యత్వం తీసుకున్నారు. ఇలా ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న 2 నెలలకే పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సోనియా గాంధీ. ఇక ఎన్డీఏ రూలింగ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలహీనమైందా? ఆ సమయంలో ఒంటరి మహిళ పార్టీని ఎలా ముందుకు నడుపుతోందని చాలా మంది ఎగతాళి చేసేవారు. అంతేకాదు సొంత పార్టీలో కూడా ఎందరో ఎగతాళి చేశారు. విదేశీయురాలనే విమర్శలు వచ్చాయి. మహిళ మాట వినాలని పార్టీలో సీనియర్లు విరుచుకుపడేవారు. ఇలా స్వపక్షంలో విపక్షంలా సోనియాకి వ్యతిరేకంగా కొందరు గలం విప్పారు. 1999 మేలో 3 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శరద్ పవార్, పిఏ సంగమా, తారిక్ అన్వర్లు సోనియా విదేశీయతపై గలమెత్తారు. సోనియాను ప్రధాని అవ్వమని సవాల్ కూడా చేశారు. దానికి ఆమె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు కూడా. సోనియా వైదొలిగేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులందరూ ఆమెకు మద్దతుగా నిలిచారు. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపనతో సొంత శిబిరం పెట్టుకోవడంతో సోనియా స్థానం సుస్థిరమైంది. పార్టీలో సొంత పెత్తనాలు అందరూ చేసుకునేవారు. ఎవరి తీరు వారిదిలా ఉండేది. ఇలా ఏడాది పాటు ఆమె అంతా అబ్జర్వ్ చేసుకున్నారు. ఈలోపు పార్టీలో పూర్తిగా పట్టు సంపాదించారు. తన కోటర్ని ఏర్పాటు చేసుకున్నారు సోనియా గాంధీ. 1999లో కర్ణాటకలోని బళ్ళారి, ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గాల నుంచి లోక్సభకి పోటీ చేశారు సోనియా గాంధీ. ఆమె గెలుస్తుందా లేదా అని ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ పోటీ చేసిన 2 చోట్ల గెలిచారు ఆమె. చివరికి సోనియా గాంధీ అమేథీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే బళ్ళారిలో ఆమె బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ పై గెలుపొందారు. దేశమంతా పెను చర్చ అయింది ఈ అంశం. అయితే పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ సమయంలో 13 రోజులకే వాజ్పేయి సర్కార్ పడిపోయింది. అయితే ఆమె రాజకీయ ఎత్తులు వేయకుండా ప్రతిపక్ష నేతగా పార్టీని బలోపేతం చేశారనే చెప్పాలి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా ఉంటూ లోక్సభలో శరద్ పవార్ ని ఫ్లోర్ లీడర్, ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ని ఫ్లోర్ లీడర్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా నియమించారామె. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా తన పదవి కాలం మొత్తం గుణాత్మక పాత్రను పోషించారనే చెప్పాలి. 1998 నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సోనియా 1999లో 13వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆమె ప్రతిపక్షాలకి నేతగా వ్యవహరించారు. 2003లో వాజ్పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఆమె. 2004 సమయానికి కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా మార్చారు. చాలా ప్రాంతీయ పార్టీలని దగ్గరికి చేర్చుకున్నారు. దేశంలో కాంగ్రెస్ గాలి బాగా వీచింది. 2004లో సోనియా గాంధీ లోక్సభలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది. అయితే ఆమె ప్రధాని అవుతారని అందరూ అనుకున్నారు. బీజేపీ మాత్రం ఆమె విదేశీయురాలు కావడంతో ప్రధాని పదవికి దూరంగా ఉండాలని నిరసన చేపట్టింది.
చట్టం కూడా ఆమెను ప్రధాని కావడాన్ని నిరాకరిస్తున్నట్లు బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎవరూ మర్చిపోలేరు. సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ రాజకీయంగా ఎంత వైరంగా ఉంటారో తెలిసిందే. తన ప్రాణాలని త్యాగం చేసి బ్రిటిష్ పాలనకి చరమగీతం పాడిన తర్వాత కూడా దేశాన్ని పాలించడానికి భారతీయులు ఎవ్వరూ దొరకలేదా? పరాయి పాలన అంతమైన తర్వాత కూడా ఓ విదేశీయురాలు పాలకురాలుగా ఎంపిక కాబడితే నిజంగా మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు ఆమె. ఒకవేళ అదే గనక జరిగితే నేను శిరోముండనం చేయించుకుంటానని, నేల మీద పడుకుంటానని, తెల్ల చీర ధరిస్తానంటూ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని కానున్నారన్న వార్తలపై సుష్మా తీవ్రంగా ఆనాడు స్పందించారు. దీంతో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. క్షమాపణ కూడా చెప్పేది లేదన్నారు ఆమె. సోనియా గాంధీ ఎప్పుడు ప్రధాని అయినా తాను అన్న మాటకు కట్టుబడి ఉంటానని ఘంటాపథంగా చెప్పారు సుష్మా. ఎన్నికల తర్వాత సోనియా మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా ప్రతిపాదించారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నడిపించాల్సిందిగా కోరారు. యూపీఏ చైర్ పర్సన్ గానే కాక పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఆమె వ్యవహరించారు. సామాజిక ఆర్థిక ప్రాధాన్యతతో ప్రభుత్వానికి వివిధ సూచనలు, సలహాలు అందించే జాతీయ సలహా కమిటీ ఎన్ఏసీ చైర్పర్సన్ గాను మే 2006 వరకు ఆమె వ్యవహరించారు. ఆమె నేతృత్వంలోని జాతీయ సలహా కమిటీ అందించిన సూచనల మేరకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, మధ్యాహ్న భోజన పథకం, జవహర్ లాల్ నెహ్రూ పట్టణ రూపాంతరీకరణ మిషన్, జాతీయ పునరావాస విధానం, ఇలా ఎన్నో కీలక పథకాలు ఆనాడు అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఆమె నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ 2009 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిందే. మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందుకు సాగారు. 1991 తర్వాత 206 లోక్సభ సాస్థానాల్లో ఏకైక పార్టీ కాంగ్రెస్ కావడం విశేషం. ఈ ఎన్నికల్లో ఆమె మూడోసారి రాయ్బరేలీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా రాయ్బరేలీ నుంచి తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ మాత్రం తీవ్ర ఓటమి ఎదుర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ 44 లోక్సభ స్థానాలు, 59 రాజ్యసభ స్థానాలు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో కూడా రాయ్బరేలీ నుంచి ఆమె గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఓటమి పాలైంది దేశంలో. పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని మల్లికార్జున ఖర్గేకి అప్పగించారు ఆమె. సోనియా గాంధీ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే 1998లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యారు. 2004లో లోక్సభలో యూపీఏకి అధ్యక్షురాలుగా వ్యవహరించారు. 185 ఏళ్లకి పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్ర్యం రాకముందు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక తొలి విదేశీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. 1917లో అనీబీ సేన్, 1933లో నెల్లీ సేన్ గుప్తా తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న మూడో విదేశీయురాలుగా సోనియా గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యం తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన మొదటి విదేశీ మూలాలున్న వ్యక్తి కూడా ఆమె. యూపీలోని తన భర్త నియోజకవర్గం అమేథీలో ఆరోగ్య సంరక్షణ క్యాంపులు ఏర్పాటు చేశారు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టారు అక్కడ. 1991 మేలో తన భర్త హత్యకు గురైన తర్వాత ఆయన స్మారకార్థం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా మేధోపరమైన మరో సంస్థ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్ ని ఆమె ఏర్పాటు చేశారు. ఈ సంస్థల చైర్పర్సన్ గా తన భర్త ఆశయాలని కొనసాగించే కార్యక్రమాలు చేపట్టారు ఆమె. సోనియా గాంధీ తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షురాలైన సమయంలో చూస్తే 98లో పార్టీ బాధ్యతలు చేపట్టే సమయానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేవలం దశాబ్దంలోపే ఆ పార్టీకి చెందిన 2 నేతలు హత్యకు గురయ్యారు. ఆ సమయానికి కేవలం 3 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత ఆమె పార్టీని ముందుకి చాలా అద్భుతంగా నడిపించారనే చెప్పాలి. రాజకీయాల్లోకి రానని పలుమార్లు చెప్పడమే కాకుండా భర్త రాజీవ్ గాంధీని కూడా రాజకీయాల్లోకి వెళ్లొద్దని చెప్పిన సోనియా గాంధీ చివరికి వరకు కాంగ్రెస్ పార్టీని దేశంలో అత్యధిక కాలం ముందుండి నడిపించారు. 2011లో ఆమెకి అమెరికాలో శస్త్రచికిత్స కూడా జరిగింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కేసులు ఎదుర్కొన్నారు, విచారణ ఎదుర్కొన్నారు సోనియా గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి చూస్తే నేషనల్ హెరాల్డ్ అనే వార్తా పత్రికకి ప్రచురించే సంస్థని కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిధులు దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయించారు. ఇక ఆమెకి అందిన గౌరవాలు, గుర్తింపులు చూస్తే 2013లో ఫోర్బ్స్ పత్రిక సోనియాను ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన స్త్రీగా పేర్కొంది. 2007లో కూడా ఫోర్బ్స్ పత్రిక ఆమెను అదే స్థానంలో పేర్కొంది. విశిష్ట జాబితాలో 2007లో 6వ ర్యాంక్ కూడా ఇచ్చింది.
2010లో ఫోర్బ్స్ సోనియాను అత్యంత శక్తివంతురాలైన మహిళా జాబితాలో 10వ స్థానంలో నిలబెట్టింది. 2012లో ఫోర్బ్స్ శక్తివంతురాలైన మహిళా జాబితాల్లో 12వ వ్యక్తిగా నిలబెట్టింది. 2007-2008 సంవత్సరానికి టైమ్స్ పత్రిక 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో కూడా ఆమెను చేర్చింది. న్యూ స్టేట్స్మన్ పత్రిక 2010 సంవత్సరంలో ప్రపంచంలోని 50 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాల్లో ఆమెకి 29వ ర్యాంక్ ఇచ్చారు. ఇక సోనియా గాంధీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు చూస్తే సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటాయనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇలా అన్ని అవకాశాలు వదులుకొని అధికారం కోసం ఎన్నడూ ఆశపడిన నిజమైన వ్యక్తిత్వం గల మనిషిగా సోనియా గాంధీ నిరూపించుకుంటున్నారు. పలు సందర్భాల్లో పార్టీని రక్షించడానికి పార్టీ భావజాలం ఆలోచనలు అంతరించిపోకుండా ఆమె కీలకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఎన్ని బాధలొచ్చినా అన్ని దిగమింగుకొని ముందుకు సాగిన ఆమె తీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఈ రోజుల్లో ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనం కూడా కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.